తిరుపతి లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శించుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఈ అంశాన్ని రాజకీయంగా మలచకుండా బాధ్యతతో మాట్లాడాలని రాజకీయ పార్టీలకు సూచించారు. కల్తీకి పాల్పడిన దోషులను ఖచ్చితంగా గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందే అని నారాయణ డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడిన తిరుమల లడ్డూ అంశంలో అనవసర వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం తగదని, ఈ విషయంలో ప్రభుత్వం, సంబంధిత సంస్థలు స్పష్టతతో పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడానికి. అది చట్టం ఒప్పని చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్, భక్తులు, నేను మన తెలంగాణకి వచ్చి చెప్తున్నాను, కోట్లాది మంది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. లడ్లో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎంతో జరిగింది. పాత ఈవోని ఎస్కేప్ ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అంతా యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు.